ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో, చాలా మందికి నిద్రపోతున్నప్పుడు సడెన్‌గా ఈ కాళ్ళ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి. వాళ్ళు సడెన్‌గా నిద్ర లెగుస్తారు. ఇంకా అప్పటి నుంచి నిద్ర పోకుండానే ఉంటారు. చాలా మందిలో ఈ ప్రాబ్లమ్ చూస్తున్నాం. అలాగే నరాలు వీక్ అయ్యాయని చెప్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా చిన్న అంటే కొంచెం పడగానే కాళ్ళు, చేతులు ఏవైనా బోన్స్ విరిగిపోవడం. సో, ఇలాంటివి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఎందుకిలా జరుగుతుందనే విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో, డాక్టర్ గారు ఇప్పుడు నేను చెప్పినట్లు చాలా మందికి పిక్కలు పట్టేస్తాయి సడెన్‌గా నిద్రలో. సో, ఇంక వాళ్ళు మళ్ళీ పడుకోలేరు. అండ్ ఈజీగా చిన్న దెబ్బకే బోన్స్ విరగడం కావచ్చు, లేదా నరాల బలహీనత ఉంది, నాకు లాగేస్తున్నాయని చెప్పడం వింటూ ఉన్నాం. సో, మరి వీటికి గల కారణాలేంటండి? వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, యుక్త వయసులు, మధ్య వయసు, వృద్ధులు ఆడామగానే తారతమ్యం లేకుండా హాయిగా నిద్రపోతారు. ఉన్నట్టుండి మధ్యరాత్రి ఈ పిక్క నొప్పి మొదలవుద్ది. కొంతమందికి ఒక పక్క ఉంటుంది, ఇంకో పక్క రెండు పక్క. ఆ పిక్కల నొప్పితో నిద్ర మేలుకు వచ్చి నరకయాతన కనపడుతుంది. పిక్కలు పిసుక్కుంటుంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం. ఇక అలాగే జాగరణ చేసినట్టే. దీనికి ఉన్న కారణాల్లో ఒకటి కాల్షియం లోపించినప్పుడు ఇలా జరుగుతుంది. కాల్షియం లోపించినప్పుడు ఇదే కాకుండా వేళ్ళు కాళ్ళు కొంకర్లు పోతాయి. ఇట్లా కొంకర్లు పోయినప్పుడు మనం గట్టిగా పట్టుకుని లాగాల్సి వస్తుంది. అట్లాగే అరిచేతులు, అరికాళ్ళు తిమ్మిర్లు. షుగర్ ఉన్న వాళ్ళకి అరిచేతులు, అరికాళ్ళు తిమ్మిర్లు ఎలా ఉంటాయో షుగర్ లేకపోయినా కూడా కాల్షియం లోపించినప్పుడు అదే పద్ధతులు ఉంటాయి. ఇక దంతాల విషయం. దంతాలు సక్రమంగా ఉండాలంటే కాల్షియం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లలు ఉంటారు, పుట్టినప్పుడు పాల దంతాలు అని వస్తాయి. పాల దంతాలు ఊడిపోయి శాశ్వత దంతాలు వచ్చే సమయంలో కాల్షియం లోపిస్తే అవి సరిగ్గా రావు, సరిగ్గా ఏర్పడవు. ఏర్పడినా కూడా కాల్షియం లోపం వల్ల పళ్ళు పుచ్చిపోతాయి. పుచ్చిపోయి తీవ్రమైన నొప్పి. ఆ నొప్పితో పిల్లలు పడికి ఎగ్గొట్టేస్తుంటారు. కనుక దంత సంరక్షణకు కాల్షియం చాలా కీలక పాత్ర. అమ్మ నాన్న పొడుగ్గా ఉంటారు, అమ్మమ్మ తాతలంతా పొడుగు వంశం. పిల్లలు చూస్తుంటే పొట్టిగా ఉంటారు. తల్లి తండ్రి ఇద్దరు కూడా ఏంటి మన అబ్బాయి మన అమ్మాయి ఇంత పొట్టిగా ఉన్నారు, మన వంశంలోనే లేదే అని చెప్పి ఆందోళన చెందుతుంటారు. కాల్షియం అనేది ఎముక ఎదుగుదలకు చాలా కీలకం. ఎముక ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ 18 సంవత్సరాల వరకే ఎత్తు పెరుగుతారు. కానీ ఇక 18 దాటిన తర్వాత మీరు ఎన్ని టన్నుల కాల్షియం ఇచ్చినా వాళ్ళకు ఉపయోగం ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన 18 సంవత్సరాల తర్వాత మీ అబ్బాయి అమ్మాయి పెరగమంటే పెరగడు. కనుక సకాలంలో స్పందించి ఎత్తు పెరగనప్పుడు కాల్షియం ఏమన్నా లోపం ఉందా అనే ఆలోచన రావాలి. సరే, వృద్ధాప్యంలో నడుస్తూ ఉండగానే ఇంట్లోనే జారరు, దెబ్బ తగలదు, ఉన్నట్టుండి కూలబడిపోతారు. కూలబడితే ఏంటి, అక్కడ తుంటెముకి ఇరిగిపోయి ఉంటుంది. అక్కడ దెబ్బ తగలటం వల్ల లేదా కాలు జారటం వల్ల ఎముక ఇరగటం కాదు, ఎముక పెళుసుదనం వల్ల కాల్షియం లోపించటం వల్ల ఎముక ఇరిగి కింద కూలబడతారు. కొంతమంది బాత్రూంలో కూడా జారకుండానే కూలబడిపోతారు. ఇక 45-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత మహిళలకి ముట్లు పీరియడ్స్ ఆగిపోతాయి. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత అండకోశం నుంచి ఉత్పత్తి కావలసిన స్త్రీ హార్మోన్ల శాతము తగ్గి ఎముక పెళుసుదనం వచ్చేస్తుంది. తద్వారా కాల్షియం లోపము, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా ఈ హార్మోన్ల లోపము, ముట్లు ఆగిపోయిన తర్వాత వచ్చేదాన్ని వైద్య పరిభాషలో పోస్ట్ మెనోపాజల్ సిండ్రోమ్ అంటారు. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ మనం ఆహార పదార్థాల ద్వారా కృత్రిమంగా ఈ స్త్రీ హార్మోన్లు ఇవ్వాలంటే అవి ఈ సోయా చిక్కుళ్ళలో ఉంటాయి. సోయా చిక్కుళ్ళ కూర, సోయా చిక్కుళ్ళ నుంచే కదా మీల్ మేకర్ అని తయారు చేస్తారు. మీల్ మేకర్ వాడటం,
లేదు సోయా చిక్కుళ్ళను నానబెట్టి వాటిని మిక్సీలో వేసి పాలు తయారు చేసి ఆ సోయా పాలల్లో చిటికెడు పసుపు, చిటికెడు మిరియాల పొడి, కొంచెం తేనె, బెల్లం వేసి అవి తాగితే ఆ స్త్రీ హార్మోన్లు అందుబాటులోకి వస్తాయి. మనం పన్నీర్ తెలుసు కదా, పాల నుంచి తయారు చేస్తారు. సోయా పాల నుంచి తయారు చేసే పన్నీర్ని టోఫు అంటారు, TOFU. ఆ విధంగా సోయా ఉత్పత్తులను వాడటము ద్వారా ఈ హార్మోన్ల లోపాన్ని మనం పూరించవచ్చు. ఈ కాల్షియం అనేది చాలా క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఈ కాల్షియము రకరకాల కంపెనీలు తయారు చేస్తున్నారు. అమెరికా నుంచి ఎవరొచ్చినా అమ్మమ్మకు, తాతయ్యకు, నాన్న, అమ్మకి అక్కడుండే వాళ్ళు వచ్చేటప్పుడు కాల్షియము, విటమిన్ డి కలిగిన డబ్బాలు పట్టుకొచ్చి ఇస్తుంటారు. ప్రేమగా, ముద్దుగా, తాతయ్య, నాయనమ్మ నీకోసమే తెచ్చానే, ఇవి వాడు రోజు ఒకటి వేసుకో అని చెప్పిస్తారు. కానీ వాటిలో ఉండే కాల్షియము రసాయనాల నుంచి, కెమికల్స్ నుంచి తయారు చేసిన కాల్షియం. లీ ఫార్మా అనే కంపెనీ వారు రసాయనాలు లేకుండా ప్రకృతి నుంచి లభించే కాల్షియంతో కూడిన బోన్ రిడ్జ్ అనే ట్యాబ్లెట్ తయారు చేశారు. ఎముక పట్టుత్వానికి కాల్షియంతో పాటు మెగ్నీషియము, విటమిన్ డి, విటమిన్ కే కూడా అవసరం. దీంట్లో కాల్షియము, విటమిన్ కే, మెగ్నీషియము, విటమిన్ డి, జింకు అవన్నీ కూడా లభిస్తాయి. ఇంకొక అనుమానం రావచ్చు, అసలు ముందుగానే ఎముక పెళుసుదనం ఉందా లేదా, ఎముకలు విరిగే గుణం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఏమైనా పరీక్షలు ఉన్నాయా? రక్తములో కాల్షియము, ఫాస్ఫరస్ అనే రక్త పరీక్ష చేస్తే కొంత అంచనా వేయచ్చు. దానికంటే కూడా ప్రతి సంవత్సరం 40 ఏళ్ళు దాటిన తర్వాత ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్ అని ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు మీరు మా ఎముకల దళసరిగా ఉన్నాయా, పెళుసుగా ఉన్నాయా తెలవటానికి డెక్సా స్కాన్, DEXA స్కాన్ అనేది, ఇది BMD అని కూడా అంటారు దీన్ని. B అంటే బోను, M అంటే మినరల్, D అంటే డెన్సిటీ. బోన్ మినరల్ డెన్సిటీ అనే పరీక్ష, ఇది చాలా సులభంగా చేయొచ్చు. ఈ టెస్ట్ ద్వారా ఎముకలు ఏ మేరకు పెళుసుదనం ఉన్నది అని తెలుసుకొని, కాల్షియం లోపం ఉంటే కాల్షియం లోపం ఉన్న వారికి ఈ బోన్ రిడ్జ్ ట్యాబ్లెట్ రోజు ఒకటి చొప్పున మధ్యాహ్నం వరుసగా 3 నెలలు వాడితే చక్కగా ఎముకలు గట్టిగా ఉంటాయి. ఎముక దృఢత్వం వల్ల నడుము నొప్పి రాదు, మోకాళ్ళ నొప్పులు రావు, పిల్లలు ఎత్తు పెరుగుతారు, దంతక్షయం రాదు, పిక్కల నొప్పి రాదు, అరిచేతులు, అరికాళ్ళు మంటలుండవు. ఈ విధంగా బహుళ ప్రయోజనాలు కలిగిన కాల్షియం. ఎన్నో కంపెనీలు భారతదేశంలో, ప్రపంచ దేశాల్లో రసాయనాలు, కెమికల్స్ కలిగిన కాల్షియం అని మనకు అందిస్తుంటే లీ ఫార్మా కంపెనీ మాత్రమే సహజ సిద్ధమైన న్యాచురల్ కాల్షియం అందిస్తున్నారు. మీకు అనుమానం రావచ్చు, సరే బోన్ రిడ్జ్ మేము వాడతాం, కాకుండా ప్రకృతిలో లభించే ఆహార పదార్థాల్లో కాల్షియం ఉందా? ఉంది. ఆకుకూరలు ఉన్నాయి, పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొన్నగంటి కూర, అలాగే కరివేపాకు చాలామంది అది తీసి బయట పారేస్తారు. తీయద్దు, అట్లా కాడ మాత్రం తీయండి, ఆకులు నవిలేయండి. చింతపండు చారా, సాంబారా, కూరలోన ఆకు నవలండి. అట్లాగే మునగాకుని కూర వండుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, మునగాకు కారం చేసుకోవచ్చు. ఈ మునగాకులో కాల్షియం చాలా అత్యధికంగా ఉంటుంది. వీటితో పాటు ఆకుకూరలతో పాటు పాలు. మన ఇళ్లలో నేను చూస్తుంటా కదా, ఒక 1/2 లీటర్ పాలు తెచ్చుకుంటారు, నలుగురు వాడుకుంటుంటారు. అట్లా కాదు, పాల మీద మనం పెట్టుబడి చాలా ఉపయోగకరమైన పెట్టుబడి. ఇంట్లో అమ్మా నాన్న 2 పిల్లలు ఉన్నారు, మనిషికి 1/2 లీటరు, నలుగురు కలిపి రోజులో 2 లీటర్ల పాలు. అంటే కాఫీ, టీ కనండి, పెరుగు కనండి, లేదు పాలు తాగుతారా, అన్ని రకాలుగా 24 గంటల కాల వ్యవధిలో మనిషికి 1/2 లీటరు పాలు తాగితే కాల్షియమే కాదు, అసలు మనకు జబ్బులే రావు, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మాంసకృతులు ఉంటాయి, ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఇక వీటితో పాటు నువ్వుల ఉండలు,
రోజుకు 3 నువ్వుల ఉండలు, బెల్లముతో చేసిన నువ్వుల ఉండలు. నువ్వుల్లోనేమో కాల్షియం ఉంటుంది, బెల్లంలోనే ఐరన్ ఉండటం వల్ల రక్తహీనత రాకుండా నివారిస్తుంది. అట్లాగే మాంసాహారులు కోడిగుడ్డు తెల్లసొన పచ్చసొనతో కలిపి రోజుకు 2 తినటం మంచిది. అవి ఉడకబెట్టినవి తింటారా, ఆమ్లెట్ వేసుకుంటారా, పురిటేసుకుంటారా, హాఫ్ బాయిల్డా మీ ఇష్టం. పచ్చసొన గురించి అపోహలు మానండి. పచ్చసొన వల్ల చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ పెరగదు గాక. ఇక బ్రాయిలర్ చికెన్ తినేటప్పుడు ఆ జాయింట్స్, ఎముకలు చాలా కరకరలాడుతుంటాయి, రుచికరంగా ఉంటాయి, మెత్తగా ఉంటాయి. నవిలేయండి, కాల్షియం వస్తుంది. ఇక చేపలు తినేటప్పుడు ఏదైనా మాంసాహారమైన శాకాహారమైన ఇగురు కూరలు, రోస్టు, ఫ్రై తినవద్దు. పులుసు కూరలు మాత్రమే తినండి. చేపల్లో బొమ్మిడాయలని ఉంటాయి, కొరమేను ఉంటుంది, బొచ్చు ఉంటుంది. వాటిలో పెద్ద ముళ్ళు ఉంటుంది, సన్న ముళ్ళు ఉంటుంది. ఆ సన్న ముళ్ళు నవిలేయండి, భయపడద్దు. సన్న ముళ్ళు మిమ్మల్ని ఏం చేయదు. అమ్మో గొంతులో గుచ్చుకుంటుందేమో అని భయపడతారేమో. అయితే చంటి పిల్లలు, చిన్న పిల్లలకి విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. చిన్నపిల్లలకి ఆ ముళ్ళు పళ్ళు బాగా వచ్చే వరకు వాళ్ళు తినటం కష్టమవుతుంది. మరి బోన్ రిడ్జ్ అన్నారు, ఎక్కడ లభిస్తుంది అని అంటే ఇది అన్ని చోట్ల దొరకకపోవచ్చు. వీటిని మనం అమెజాన్ ద్వారా పొందొచ్చు, లేదా లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ www.leehealthdomain.com దాంట్లో ఆర్డర్ పెట్టచ్చు. లేదా మాకు ఆన్లైన్ తెలవదండి అంటే 3 ఫోన్ నంబర్లు ఇస్తాను. ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి కొరియర్ ద్వారా తెప్పించుకోండి. 9100107480. రెండవది 8977030218. మూడోది 9502897374. ఇంకోటి ఏంటంటే ముందు జాగ్రత్తగా దీన్ని వాడుకోవచ్చు. ఎముక పెళుసుదనం రావాలి, బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్లో నాకు బలహీనంగా ఉందని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ముట్లు ఆగిపోయిన తర్వాత సంవత్సరానికి ఒకసారి 3 నెలలు వాడటం మహిళలు మంచిది. అట్లాగే వృద్ధులు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఎందుకు ఎముక ఇరిగేదాకా ఆగటం. ఒకవేళ ఏదైనా రోడ్డు ప్రమాదానికి గురై ఎముక విరిగితే రాడ్లు వేస్తారు, ప్లేట్లు వేస్తారు, స్క్రూలు వేస్తారు. అటువంటి వేసిన కాల్షియం లోపిస్తే తొందరగా ఎముక మానదు. అటువంటి ఎముకలు ఫ్రాక్చర్ ఇరిగిపోయినప్పుడు ఈ రాడ్లతో పాటు స్క్రూలతో పాటు ఈ బోన్ రిడ్జ్ కూడా వాడితే త్వరితగతిన ఆ ఎముక మానిపోతుంది. అట్లాగే మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, నడుము నొప్పులు ఉన్నవాళ్ళు ముందు జాగ్రత్తగా నొప్పులు రాకుండా కాపాడుకోవాలంటే బోన్ రిడ్జ్ వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా. ఓకే అండి. చాలా అంటే ఈ రీసెంట్గా డేస్లో మనం చిన్నవాళ్ళు కూడా చూస్తున్నాం. ఆ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ చెప్పారు. ధన్యవాదాలు. సో అదండి, అంటే చూసారు కదా, అంటే గతంలో ఇంత విటమిన్ డెఫిషియన్సీ చాలా మందిలో ఉండేది కాదేమో, బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే సహజ సిద్ధమైన పద్ధతులతో మనం దాన్ని పొందగలిగితే మంచి విషయం అని చెప్పుకోవాలి. బట్ ఈ ఉరుకుల పరుగుల కాలంలో చాలామంది ఆ ఫుడ్ అంటే సేఫ్టీ ఫుడ్స్ని అవ్వచ్చు, విటమిన్ ఇచ్చే ఫుడ్స్ని మర్చిపోతున్న నేపథ్యంలో ఒకవేళ అలా కుదరలేదు అనుకున్నట్లయితే విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం, అంటే కొంతవరకు కెమికల్స్ ఉన్న విటమిన్ ట్యాబ్లెట్స్ కన్నా కూడా మనం ఈ ట్యాబ్లెట్స్ డాక్టర్ గారు సజెస్ట్ చేసిన ఏవైతే బోన్ రిడ్జ్ ట్యాబ్లెట్ ఉందో అది కొంచెం సహజ సిద్ధమైన పద్ధతితో సహజంగా తీసిన విటమిన్ కాబట్టి ఆల్మోస్ట్ సహజంగా మనకు ఆకుకూరలు, కూరగాయల నుంచి లభించేలాగానే ఉంటుంది కాబట్టి సో కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దీన్ని వాడుకోవడం ఉత్తమం అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు దీన్ని పర్చేజ్ చేయాలి అనుకుంటే లీ హెల్త్ డొమైన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేస్తున్నారు దీన్ని. సో అమెజాన్లో మీకు ఈజీగా దొరుకుతాయి అన్నమాట ట్యాబ్లెట్స్, అక్కడ తీసుకోవచ్చు. లేదంటే www.leehealthdomain.comలో కూడా వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆర్డర్ చేయొచ్చు. ఒకవేళ ఈ వెబ్సైట్స్ ఇవన్నీ ఆర్డర్ చేయలేని వాళ్ళు, కొంత ఏజ్డ్ వాళ్ళు ఉన్నట్లయితే మీకు ఫోన్ నెంబర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ 3 నెంబర్స్ ఉన్నాయండి. 9100107480,
ఇంకా 8977030218. ఇంకొక థర్డ్ నెంబర్ వచ్చేసి 2502897374. సో ఈ 3 నెంబర్లకి కాల్ చేసినట్లయితే, ఏ నెంబర్కి కాల్ చేసినా వాళ్ళు ఆర్డర్ తీసుకొని మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది కాబట్టి ఈజీగా మీరు కొనేయచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మేము కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాము, నెంబర్స్ కూడా మెన్షన్ చేస్తాము. మీకు ఎటువంటి సందేహం లేకుండా ఈజీగా ఈ టాబ్లెట్స్ అన్నీ మీరు తెప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ.